పోస్ట్ ఆఫీస్‌లో ఉన్న ఆర్‌పిఎల్ పాలిసీకి ఎంత బోనస్ వస్తుంది? ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు? ఈ వీడియోలో సింపుల్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఈ మధ్య మీరు చూసినట్లయితే చాలామంది పోస్ట్ ఆఫీస్‌లో ఆర్‌పిఎల్ఐ గాని, పీఎల్ఐ గాని కట్టుకోండి మీకు బోనస్ ఇంతొస్తుంది అని చెప్పి మీకు ఒక మెచ్యూరిటీ అమౌంట్ అయితే చెప్పడం జరుగుతుంది. సో, మీకు ఆ పాలిసీ తీసుకున్న తర్వాత మధ్యలో మీకు డౌట్ వచ్చినప్పుడు ఆ యొక్క ఇన్సూరెన్స్ అమౌంటు, మెచ్యూరిటీ అమౌంట్ ఎంతొస్తుందనేది మీకు కూడా గుర్తుండదు. సో, స్టార్టింగ్‌లో చెప్పుంటారు. సో, మళ్ళీ మీకు మధ్యలో ఎప్పుడైనా కావాలన్నా కూడా సో, అక్కడికెళ్ళి మీరు అడిగినా కూడా వస్తుందని చెప్తారు గానీ ఎగ్జాక్ట్‌లీ ఫిగర్ అయితే మీకు తెలీదు. ఈ వీడియోలో నేను క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, బోనస్ మనం ఎలా కాలిక్యులేట్ చేస్తాము? నిజంగానే అంత మెచ్యూరిటీ అమౌంట్ వస్తుందా? అనేది మీ వీడియోలో మీరు క్లియర్‌గా అన్ని డౌట్స్ అయితే క్లియర్ చేసేస్తాను. సో, వీడియో అయితే చాలా చిన్న వీడియో పెద్ద లెంత్ అయితే ఉండదు. సో, లాస్ట్ వరకు అయితే చూడడానికి ట్రై చేయండి. సో, వీడియోలోకి వెళ్ళే ముందర నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియోని లైక్ చేయండి. మీరు చూసిన వాళ్ళు ఇంకా నలుగురు చూడడానికైతే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా ఫస్ట్ టైం కానీ మన ఛానల్‌కి విజిట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోలు మీకైతే నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. సో, ఫస్ట్ ఆర్‌పిఎల్ఐ అంటే ఏమిటి? సో, ఆర్‌పిఎల్ఐ అంటే రూరల్ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్. ఇది ఇండియా పోస్ట్ అందించే గ్రామీణ ప్రాంతాల కోసం ఒక లైఫ్ ఇన్సూరెన్స్ స్కీమ్ అనమాట. సో, ఇక్కడ చాలామంది ఈ మధ్య రీసెంట్‌గా ఒక కామెంట్ అయితే నేను చూశాను. ఇన్సూరెన్స్ అంటే ఓన్లీ ఇన్సూరెన్సే వస్తుందా? మెచ్యూరిటీ అయిపోయినాక అమౌంటు రాదా? ఓన్లీ ఇన్సూరెన్సే వర్తిస్తుందా? అనే డౌట్లు అయితే ఉన్నాయండి. సో, అడిగిన వాళ్ళకి ఈ వీడియో గాని చూస్తున్నట్లయితే మీకు ఈ వీడియో నేను చిన్న క్లారిఫికేషన్ అయితే ఇచ్చేస్తాను. సో, ఇన్సూరెన్స్ అంటే ఏం లేదండి. మీరు సపోజ్ ఒక ఆర్‌డీ అకౌంట్ తీసుకోండి. ఆ ఆర్‌డీ అకౌంట్ మీరు ఒక 5 ఇయర్స్ మెచ్యూరిటీ పీరియడ్ ఉంటుంది. అందులో మీరు అమౌంట్ కడితే లాస్ట్‌లో మీరు కట్టిన అమౌంట్‌కి ప్లస్ దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ రేటు ఎంతైతే ఉందో అంత వడ్డీ అయితే రావడం జరుగుతుంది. అదే మీకు ఏదైనా రిస్క్ అయిందనుకోండి, అందులో మీకు ఇన్సూరెన్స్ ఉండదు. అది నార్మల్ సేవింగ్ ప్లస్ వడ్డీ వస్తుంది. అదే ఆర్‌పిఎల్ఐగా మీరు తీసుకున్నట్లయితే అదే మెచ్యూరిటీ పీరియడ్ ఒక 5 ఇయర్స్‌కో, 10 ఇయర్స్‌కో, 15 ఇయర్స్‌కో ఉంటుంది కదా! ఆ పీరియడ్ అంతా అయిపోయిన తర్వాత అక్కడ వడ్డీ వస్తుంది. ఇక్కడ దీన్నేమంటారంటే బోనస్ అంటారు. సో, దీనికి సంబంధించి మీరు కట్టిన డబ్బులు ప్లస్ బోనస్ 2 వస్తాయి మెచ్యూరిటీ అయిన తర్వాత. లేదు ఈ మధ్యలో ఏదైనా రిస్క్ అయింది. మీరు ఎంచుకున్న పాలసీ వాల్యూ ఉంటది కదా! ఆ వాల్యూ అనేది మీరు కట్టినా కట్టకపోయినా మీ యొక్క నామినీకి అయితే ఆ ఇన్సూరెన్స్ అమౌంట్ అనేది రావడం జరుగుతుంది. మీరు కట్టిన అమౌంట్ వరకు కూడా యొక్క నామినీకి అయితే వర్తిస్తుందన్నమాట. దీంట్లో ఎక్స్‌ట్రా ఏందంటే ఇన్సూరెన్స్ వర్తిస్తుంది. ఇందులో మీరు కట్టిన డబ్బులు మాత్రమే వస్తుంది. అదండి డిఫరెన్స్ అనేది ఇన్సూరెన్స్ అంటే. సో, ఈ యొక్క ఆర్‌పిఎల్ఐలు మెయిన్‌గా వచ్చి మనకి లాంగ్ పీరియడ్‌గా పెట్టుకుంటే లో ప్రీమియం కడతారు. మీకొచ్చే అమౌంట్ హై బోనస్‌లో వస్తుందన్నమాట. సో, అయితే ఇప్పుడు మనము బోనస్ ఎలా ఇస్తారనేది తెలుసుకుందాము. సో, ఇప్పుడు ప్రెజెంట్ మనకైతే ఈ యొక్క ఆర్‌పిఎల్ఐకి బోనస్ రేట్ అనేది రూ. 1048 ఉంది. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్‌తో నేను లైవ్‌గా క్యాలిక్యులేషన్ అయితే చూపిస్తాను. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఆర్‌పిఎల్ఐ యొక్క బోనస్ రేట్ అనేది 1000కి అంటే రూ. 1000 సమ్ అష్యూర్డ్‌కి రూ. 48 బోనస్ అయితే ఉందన్నమాట. సపోజ్ మీరు ఒక 5,00,000 పాలసీ తీసుకున్నట్లయితే ఆ యొక్క పాలసీకి 1000కి రూ. 48 బోనస్ పర్ యానం ఎంత వస్తుంది? 24,000 వస్తుంది. సో, ఈ 24,000 ఎలా వస్తుంది? దీనికి సంబంధించి టోటల్ బోనస్ అనేది ఎట్లా వస్తుందనేది మీకు చూపిస్తాను. ఇక్కడ సపోజ్ మీరు ఒక పీరియడ్ తీసుకోండి. సపోజ్ ఇక్కడ మీకు స్క్రీన్‌లో కనిపిస్తున్నట్టు ఒక 20 సంవత్సరాలు మీరు పీరియడ్ పెట్టుకున్నారు. 20 సంవత్సరాలకి మీరు ప్రతి నెల ఎంత కడుతున్నారు? రూ. 1,950 కడుతున్నారు. మీకిక్కడ టోటల్ బోనస్ అనేది ఎంత ఇచ్చారు? 4,80,000 ఇచ్చారు. మొత్తం 9,80,000 వచ్చింది. మరి ఇది ఎలా వచ్చినది? ఇప్పుడు మీకు నేను ఒక బోనస్ యొక్క ఫార్ములాతో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను చూడండి. ఇప్పుడు సో, అయితే ఈ యొక్క బోనస్ అనేది గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారం చేంజ్ అవుతూ ఉంటుంది. మీరు మెచ్యూరిటీ టయానికి ఈ యొక్క బోనస్ వాల్యూని బట్టే మీకు మెచ్యూరిటీ అమౌంట్ అయితే రావడం జరుగుతుంది. అయితే ఈ బోనస్ వాల్యూ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో, దీని యొక్క ఫార్ములా వచ్చి బోనస్ ఈక్వల్ టు సమ్ అష్యూర్డ్ బై 1000 ఇంటూ బోనస్ రేట్ ఇంటూ పాలసీ ఇయర్స్. సపోజ్ ఎగ్జాంపుల్‌గా మీరు ఒక పాలసీ సపోజ్ మీరే ఒక 5 లక్షల పాలసీ తీసుకున్నారు. దాని బోనస్ రేట్ ఎంత చెప్పాను? 1000కి రూ. 48 అని చెప్పాను. అంటే పర్ ఇయర్. అంటే సపోజ్ పాలసీ టర్మ్ వచ్చి 20 సంవత్సరాలు పెట్టుకోండి. నెక్స్ట్ ఇప్పుడు బోనస్ మనం తెలుసుకోవాలా. ఫస్ట్ మనం ఏం చెప్పాము? సమ్ అష్యూర్డ్ బై 1000. సమ్ అష్యూర్డ్ ఎంత? 5,00,000 బై 1000 వేసుకుంటే మీకు ఎన్ని వస్తుంది? 500 యూనిట్స్ వస్తాయన్నమాట. నెక్స్ట్ స్టెప్ 2 ఆ 500 ఇంటూ మీకేం చెప్పాను? బోనస్ రేటు. బోనస్ రేట్ ఎంత? రూ. 48 ఈక్వల్ టు 24,000 అంటే
సంవత్సరానికి మీకు 24,000 వస్తుందన్నమాట. బోనస్ అనేది మీ యొక్క పాలసీలో బ్యాక్‌గ్రౌండ్‌లో యాడ్ అవుతూ ఉంటుందన్నమాట. నెక్స్ట్ స్టెప్ 3. సో, ఇయర్‌కి ఎంతొచ్చింది? 24,000 బోనస్ వచ్చింది. అంటే ఎన్ని సంవత్సరాలు పెట్టుకుని మీరు టర్ము? 20 సంవత్సరాలు. అంటే 20 × 24,000 ఈక్వల్ టు 4,80,000 బోనస్ అనేది రావడం జరుగుతుంది 20 సంవత్సరాలకి. ఇప్పుడు చూడండి, సమ్ అష్యూర్డ్ ఎంత పెట్టుకున్నారు మీరు? 5 లక్షలు. బోనస్ ఎంత వచ్చింది? 4,80,000. అంటే మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వచ్చింది? 9,80,000. ఇప్పుడు ఇందాక మీకు స్క్రీన్లో చూపించినట్టు 9,80,000 వచ్చిందా? సో, ఇది ఈ విధంగా బోనస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. మీరు పాలసీ కట్టేటప్పుడు మీ యొక్క మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుందని చెప్తారు కదా. మీరు ఒకవేళ మర్చిపోతే ఈ యొక్క క్యాలిక్యులేషన్ ప్రకారం, బోనస్ ఫార్ములా ప్రకారం మీరు ఎప్పుడు గుర్తిస్తే అప్పుడు మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే మీ అమౌంట్ ఎంత వస్తున్నది క్లియర్గా తెలిసిపోతుంది. సపోజ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా తీసుకుందాము. ఇది 20 ఇయర్స్ మీకు చెప్పాను కదా. సపోజ్ 25 ఇయర్స్ తీసుకోండి. సేమ్ అంతే. మీకు ఇయర్కి ఎంత వచ్చింది బోనస్? 24,000 ఇంటూ 25 సంవత్సరాలు వేసుకోండి. 25 ఇంటూ 24,000 బోనస్. మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఎంత వచ్చింది? 6 లక్షలు వచ్చింది. సో, టోటల్ అమౌంట్ ఎంత? సమ్ అష్యూర్డ్ ప్లస్ బోనస్ ఎంత? 6 లక్షలు. మొత్తం ఎంత వచ్చింది? 11 లక్షలు వచ్చింది. సో, మీకు సరిపోయిందా? సో, ఈ విధంగా అయితే బోనస్ అనేది క్యాలిక్యులేట్ చేస్తారనమాట. సో, ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమైందా? బోనస్ అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నారు? మీ దగ్గరకు వచ్చి కట్టుకునేటప్పుడు మెచ్యూరిటీ అమౌంట్ ఎంత వస్తుందని చెప్తున్నారు. ఇప్పుడు అర్థమైంది కదా అనుకుంటున్నాను. సో, ముఖ్యమైన కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. మీకు బోనస్ అనేది గవర్నమెంట్ ఇచ్చిన ఆర్డర్ ప్రకారంగానే ఇప్పుడు 1,048 రూపాయలు ఇచ్చారు కదా. సపోజు 1,000కి ₹50 ఇస్తే ₹50 ప్రకారమే బోనస్ అనేది క్యాలిక్యులేట్ చేసుకొని మీకు లాస్ట్లో మెచ్యూరిటీ అమౌంట్ అనేది వస్తుందన్నమాట. ఇందులో మీరు కొంతమంది మధ్యలో అమౌంట్ అవసరమైతే లోన్ రూపంలో తీసుకుంటుంటారు. సో, లోన్ తీసుకున్నా సరే మీ యొక్క బోనస్ అనేది కొనసాగుతూనే ఉంటుందన్నమాట. లోన్ తీసుకోవడం వల్ల అమౌంట్ తగ్గడం అయితే ఉండదండి. సపోజ్ మీరు కానీ సరెండర్ కానీ చేస్తే, అంటే మధ్యలో పాలసీ ఆపుకుంటే ఫుల్ బోనస్ అయితే మీరు కానీ మధ్యలో కానీ సరెండర్ చేస్తే, సరెండర్ అంటే మధ్యలో కానీ పాలసీ ఆపుకుంటే మాకు వచ్చిన కాడు చాలు మేము తీసేసుకుంటామని చెప్పి మధ్యలో ఆపేసుకునే అవసరం ఉండి తీసేసుకుంటే ఫుల్ బోనస్ అయితే రాదనమాట. సో, ఈ వీడియో మీకు బోనస్ గురించి క్యాలిక్యులేట్ బాగా అర్థమైంది అనుకుంటున్నాను. అర్థమైతే ఈ వీడియో షేర్ చేయండి. సో, మీకు కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియో కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.